మహిళలు ఒక 5, 6 అక్కడ నిలబడి చేయెత్తితే ఆపని బస్సులు అవతల పక్కన వెళ్ళగానే మగవాళ్ళు కనపడితే ఎక్కించుకుంటున్నారు. సూపర్ 6 పథకం మీద అసంతృప్తితో ఒక్క కంప్లైంట్ కూడా రాదు. సార్ ఏంటి సార్ రాష్ట్రంలో ఉన్న బస్సుల పరిస్థితి సార్ పూర్తిగా అధ్వానంగా మారిపోయింది. ఇవాళ 750 బస్సులు కాకుండా ఇంకో 200 బస్సులు 1050 బస్సులు మేము ఆర్డర్ ఇచ్చి రెడీగా ఉన్నాయి. యుద్ధం సభలకి వేల సంఖ్యలో బస్సులు తీసుకువెళ్ళి కొద్ది మొత్తంలోనే డబ్బు చెల్లించారు అనే పెద్ద ఆరోపణ. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి పాలన ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తుంది. అయితే రాష్ట్రంలో అతి తీవ్రంగా ఉండే ప్రధాన సమస్య ఆర్టీసీలో ఉంటుంది. ఆర్టీసీలో కార్మికులు, ప్రయాణికులు ఇక అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి సమస్యల్ని ఎలా పరిష్కరిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఆర్టీసీ చైర్మన్ కోనకళ్ళ నారాయణరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ప్రజా దర్బార్ అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. దీంట్లో అసలు మీ పాత్ర ఏంటి, మీరేం చేస్తున్నారు? మేము కూడా ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేయడం కోసం మేము కూడా గ్రీవెన్స్ పెట్టుకుంటూ ఉంటాం. సమస్యలు ఏమైనా ఉంటే వింటూ ఉంటాం. దాని పరిష్కారానికి వివిధమైన మార్గాల ద్వారా ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాం. మేము ఈ స్త్రీ శక్తి పథకం పెట్టబోయే ముందు ఆర్టీసీకి ఉన్న బస్సుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి ఈ ఆర్టీసీ బస్సుల సంఖ్య తక్కువతో కూడా ఎలా నడపాలి అనే దాని గురించి ఉన్న బస్సులనే మేము చేసుకుని స్టాఫ్ మీటింగ్ పెట్టుకుని స్త్రీ శక్తి పథకం వల్ల స్త్రీలు ఎక్కువ మంది ఎక్కుతారు కాబట్టి ఎక్కిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు మనం ఇచ్చిన ఈ ఉచిత పథకం వల్ల స్త్రీలకు మేలు జరగాలి తప్ప అసౌకర్యం కలగకూడదు. దానివల్ల మీరు చాలా జాగ్రత్తగా పేషెన్స్గా వ్యవహరించాలని చెప్పి మేము ఆర్టీసీ సిబ్బందికి అందరూ కూడా చెప్పి ట్రైనింగ్ ఇచ్చి మరి ఈ స్త్రీ శక్తి పథకం ప్రారంభించడం జరిగింది. అయినా కూడా చిన్న చిన్న కంప్లైంట్స్ అంటే ఇందులో మొబైల్ది కూడా తప్పు ఒకసారి ఉండొచ్చు. బస్సు నిండిపోయిన తర్వాత బస్సు ఆపమంటే ఆపలేరు, ఎందుకంటే ఎక్కించుకుంటే లోపల ఖాళీ లేదు కాబట్టి బస్సు ఆపకుండా వెళ్ళిపోతారు. ఆపకుండా వెళ్ళిపోయారు అనేది ఒక కంప్లైంట్ మాకు. ఆపకుండా ఎందుకు వెళ్తారు అంటే సహజంగా బస్సుకు సరిపడా ఫుల్ జనాభా ఉన్నప్పుడు ఆపడానికి అవకాశం లేదు కాబట్టి ఆపరు. కొన్ని చోట్ల ఈ కండక్టర్ వల్ల డ్రైవర్ కానీ అంచనా తప్పు వేసుకుని ఖాళీగా ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉంటారు. మేము వాళ్ళందరూ కూడా పిలిచి వెంటనే మాకు సమస్య మా దృష్టికి రాగానే మేము వాళ్ళకి వెంటనే పిలిపించి మాట్లాడి ఇటువంటి అసౌకర్యం స్త్రీ శక్తి పథకంలో స్త్రీలకు కలగకూడదు, మాకు ఎంతో మంచి బెనిఫిట్ చేయాలని స్త్రీలకు మెయిల్ చేయాలని చెప్పి పథకం పెట్టాం. దీనివల్ల మాకు మైలేజ్ పెరగాలి కానీ మాకు మైలేజ్ తగ్గకూడదు. మేమంటే అభిమానం పెరగాలి. పార్టీ అన్నా, ప్రభుత్వం అన్నా, కుటుంబ ప్రభుత్వం అన్నా స్త్రీ శక్తి పథకం ద్వారా వాళ్ళకి మేము ఎన్నికల ముందు ఇచ్చిన హామీ వాళ్ళకి ఈ సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఇచ్చాం. ఈ సౌకర్యం వల్ల వాళ్ళు ఆనందపడాలి కానీ బాధపడే పరిస్థితి బాధపడకూడదు. దాని గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సార్ ముఖ్యంగా మీరు ఇప్పుడు స్త్రీ శక్తి పథకంతో పాటు సూపర్ 6 అనే పదం వాడారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా అంటే గతంలో ప్రభుత్వం నవరత్నాలు అనొచ్చు, ఈ ప్రభుత్వం సూపర్ 6 అనొచ్చు. వచ్చిన సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమల్లో అంటే ముందంజలో ఉందంటారా, ప్రజల అభిమానాన్ని చూరగొందంటారా? మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి? సూపర్ 6 పథకం సూపర్ హిట్. ఎందుకంటే ఇంత బాగా మేము 1000 రూపాయలు పెంచుతామన్న పథకాన్ని వెంటనే అతను పెంచడానికి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల టైం తీసుకున్నాడు. మేము ఒక్క రోజులో పెంచి పెన్షన్ 4000 రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అందజేస్తున్నాం. వాళ్ళు ఆఫీస్కు ఇదివరకు అంటే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కో సచివాలయం ఆఫీస్కో లేదు సార్. గతంలో కూడా గత ప్రభుత్వం కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి వాలంటీర్లు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. కంప్లైంట్స్ ఉన్నాయండి. ఓకే, కంప్లైంట్స్ మ్యాటర్ కానీ ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు. కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ రోజున కనుక ఇంటి దగ్గర కనుక వాళ్ళు లేకపోతే మళ్ళీ వాళ్ళు
ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలి. ఉమ్, ఇప్పుడు అలా కాదు, ఉమ్, ఇవాళ లేకపోతే రేపైనా తీసుకెళ్ళి ఇంటికాడే ఇస్తున్నాం. మేము ఉమ్. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేది మా కాన్సెప్ట్. లేదు సార్, ఇప్పుడు కూడా సచివాలయాల్లో వెళ్ళి తీసుకోవాల్సిందే, అంటే డే 1లో వస్తారు. సచివాలయం ఫస్ట్ టైం ఇంటికి వెళ్తాం. ఆ, ఇంటికాడ కనుక ఒకవేళ వాళ్ళు లేకపోతే ఉమ్. మళ్ళీ నెక్స్ట్ డే ఆ సచివాలయ సిబ్బందే పంచి పెడతారు. మనం వెళ్ళాల్సింది సార్, ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వాళ్ళు వెళ్ళాల్సింది. వాళ్ళు ఆరోగ్యం బాగోపోతే ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాం. ఓకే. అది నేను చెప్పింది. ఓకే సార్, ఇప్పుడు మీరు సూపర్ హిట్ సూపర్ 6 అన్నారు, అవును. కానీ మీరు ప్రజా దర్బార్ అని ఒక కార్యక్రమం పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. నిన్న మీరు కూడా దాంట్లో పాల్గొన్నారు. అవును. ఎందుకు ప్రజల నుంచి అంత ఆ స్థాయిలో ఎందుకు కంప్లైంట్లు వస్తున్నాయి? ఇప్పుడు రాష్ట్ర టీడీపీ కార్యాలయం దగ్గరికి వేల సంఖ్యలో సమస్యలు వచ్చే పరిస్థితికి ఎందుకు వచ్చింది సూపర్ 6 హిట్ అయితే? సూపర్ 6కి దీనికి సంబంధం లేదండి. ఎందుకంటే ఓకే. రెవెన్యూ సమస్యలు. ఉమ్, ఇప్పుడు ఒక పొలానికి పట్టదారు పుస్తకం కావాలి, ఉమ్, ఒక పొలానికి సర్వే చేయాలి. ఇది ఇరు పార్టీల మధ్య ఘర్షణ, ఉమ్, అది సివిల్ సమస్య. ఉమ్, ఆ సమస్య పరిష్కారం కాకుండా తిరుగుతూ ఉంటారు. ఒకళ్ళ మీద దాడి చేస్తారు, కంప్లైంట్ ఇస్తారు, ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోలేదు. సూపర్ 6 పథకానికి ఈ గ్రీవెన్సెస్కి సంబంధం లేదు. ఓకే. ఇప్పుడు ఎవరికో అర్హత ఉంది, అది పెన్షన్ రాలేదు. ఉమ్, పెన్షన్ అనేది ఎవ్రీడే ఇచ్చేది కాదు, ఉమ్, మేము ఒక్కోసారి రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసి పెట్టుకోవాలి. ఉమ్, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ వస్తున్నాయి తప్ప సూపర్ 6 పథకం మీద అసంతృప్తితో ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. ఉమ్, సూపర్ 6 అనేది మేము ఇచ్చిన హామీల ప్రకారంగా ఖచ్చితంగా కట్టుబడి నడుస్తున్నాం. అందరికీ ఇప్పుడు ఇవాళ రోజున ఈ సూపర్ 6లో ఏ పథకం మీద కూడా ఇంతవరకు మాకు కంప్లైంట్ రాలేదు. ఉమ్, మాకు మిగతా సమస్యల మీద వాళ్ళకి సరిహద్దు తగాదాలను, లేకపోతే పోలీస్ కంప్లైంట్స్ మీద పోలీస్ యాక్షన్ తీసుకోలేదను, లేకపోతే ఎంఆర్ఓ గారు కంప్లైంట్ చేసి ఎంఆర్ఓ గారు యాక్షన్ తీసుకోలేదను, సర్వే చేసి భూమి విడగొట్టలేదను, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి తప్ప మా సూపర్ 6 పథకం మీద ఒక కంప్లైంట్ కూడా లేదు. ప్రజా దర్బార్లో కార్యకర్తల నుంచి ఏం రావట్లేదా సార్ సమస్యలు? అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం కంప్లైంట్లు రావట్లేదా? కార్యకర్తల నుంచి కొంతమందికి పదవి రాలేదని, నేను చాలా కష్టపడి పనిచేశాను, నాకు ఏదైనా పదవి ఇప్పించమని చెప్పి అంటారు. ఇప్పుడు పదవి అనేది అక్కడ స్థానికంగా అతను ఏం పని చేశాడు ఏంటనేది ఆ స్థానికంగా ఎమ్మెల్యే, ఆ స్థానికంగా మండల పార్టీ అధ్యక్షులు, స్థానికంగా పార్టీ వాళ్ళు అతని యొక్క పనితీరుని బట్టి అతనికి పదవి ఇవ్వాలా ఇవ్వద్దనేది స్థానికంగా చేసే నిర్ణయం. అది స్థానికంగా పార్టీ నాయకులు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి అంత ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు అనేది అక్కడ స్థానికంగా ఉన్న పార్టీ నిర్ణయిస్తుంది. కానీ అసంతృప్తితో ఉన్నవాళ్ళు కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేస్తే పునఃపరిశీలించమని చెప్పి మేము ఆ ఎమ్మెల్యే గారికో, లేకపోతే జిల్లా పార్టీ అధ్యక్షుడికో, లేదా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికో మేము రెఫర్ చేస్తాం. కార్యకర్తలు ఒకళ్ళే కాదు సార్, మీ దగ్గర ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారనే విషయం మాత్రం అంటే మీడియా ముఖంగా అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే సాక్షాత్ గోరంట్ల బుచ్చి చౌదరి గారు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, ఆయన కూడా అంటే తన ఎక్స్ప్రెషన్ చెప్పేశారు బయటికి, మా దగ్గర సీనియర్లకు కూడా విలువ లేకుండా పోయింది, సీనియర్లకి మేలు జరగట్లేదని. నిజంగా ఆ పరిస్థితి ఉందా? రాజకీయంగా అసంతృప్తి అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి తను కోరుకున్న ప్రాధాన్యత కనుక తనకు దక్కకపోతే డెఫినెట్గా బాధపడతారు. ఇవాళ రాజకీయంగా ఎవరికి ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళకి పార్టీ ఇస్తూ ఉంది, అందరినీ గౌరవిస్తూ ఉంది. మరి అందరికీ కూడా శాసనసభ్యులుగా ఇవాళ రోజున శాసనసభలో ఉన్నారంటే కారణం పార్టీ ఇచ్చిన ప్రాధాన్యత వల్లే శాసనసభ్యులుగా గెలిచి శాసనసభలో ఉన్నారు, ప్రజల సమస్యలు పరిష్కరించగలుగుతున్నారు. ఇవాళ కొంతమందికి మంత్రి పదవులు రాకపోవచ్చు, అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేరు కాబట్టి దానివల్ల కొద్దిగా అసంతృప్తులు ఉండొచ్చు. అంతే తప్ప పార్టీ ఎవరిని చిన్నచూపు చూడలేదు, ఎవరికి ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ ఉంది. దీని మీద పార్టీలో అంతర్గతంగా మా మీద ఎవరికి కూడా అసంతృప్తి లేదు, విమర్శలు లేవు. సీనియర్లు అంతా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ. మీరు హ్యాపీగా ఉన్నారా? నేను హ్యాపీ. సార్ మీకంటే ఒక మంచి ఆర్టీసీ చైర్మన్గా ఒక మంచి పదవి వచ్చింది కాబట్టి హ్యాపీ. కానీ మిగతా వాళ్ళకి చాలా కార్పొరేషన్లో చాలా చైర్మన్లకి కనీసం ఉండటానికి ఆఫీస్ కూడా లేదు, తిరగడానికి కారు కూడా లేననే పరిస్థితులు ఉన్నాయి పార్టీలో, ప్రభుత్వంలో అంటారు. నిజమేనా సార్? ఇది జగన్మోహన్ రెడ్డి చేసే అసత్య ప్రచారం, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసే అసత్య ప్రచారం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చారు. కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా పదవులు దక్కినాయి. ఏదన్నా కొద్ది పర్సంటేజ్ కొంతమందికి న్యాయం జరిగి ఉండకపోవచ్చు, అంతేగాని వాళ్ళకి మళ్ళీ త్వరలోనే న్యాయం చేసేందుకు వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏ పార్టీలో కూడాను అసంతృప్తి అనేది లేకుండా ఉండదు. చాలా తక్కువ మంది ఉంది. ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసే దుష్ప్రచారం ఎక్కువగా ఉంది, ఓకే, వాస్తవం తక్కువగా ఉంది.
ఓకే, ప్రజా దర్బార్ పక్కన పెడదాం, సూపర్ 6 పక్కన పెడదాం, పార్టీ వ్యవహారాలు పక్కన పెడదాం. మీ ఆర్టీసీ వ్యవహారంలోకి వస్తే ఆర్టీసీలో ప్రధానంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ప్రయాణికులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, వాటిని రూపుమాపడానికి మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటి? ఇప్పుడు ఎవరైతే ఆర్టీసీ కార్మికులు చనిపోతారో లేకపోతే ఆరోగ్య కారణాల వల్ల రిటైర్డ్ అయిపోతారో వారి కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలు ఇవ్వడంలో మేము చైర్మన్ అయిన తర్వాత, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మేమంతా కలిపి కార్మికుల ప్రయోజనాల కోసం పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడం జరిగింది. గతంలో మేము రాకముందు ఒక ఏడు వ్యాధులకు మాత్రమే ప్రాధాన్యత ఉండేది. ఇవాళ రోజున అన్ని రోగాలకు కూడా ఏ రోగం వచ్చినా కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి స్కీమ్లో పెట్టడం జరిగింది. ఇవాళ కార్మికులందరూ కూడా బ్రహ్మాండంగా మేలు జరిగింది. అంగవైకల్యంతో ఉన్న వాళ్ళందరూ కూడాను ఇవాళ రోజున న్యాయం జరిగింది. వాళ్ళు వికలాంగులు అయిపోయి ఒకవేళ డ్రైవింగ్ చేయలేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి వేరే పోస్టులు ఇచ్చేలాగా బ్లడ్ విన్నర్ స్కీమ్ కింద అందరికీ కూడా, ఒకవేళ ఆర్టీసీలో కనుక ఇవ్వలేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కలెక్టర్ గారి గ్రూప్ పంపించి కలెక్టర్ పరిధిలో ఏ జాబులు ఉంటే ఆ జాబులు వాళ్ళ అర్హతను బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మేము కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ప్రజా సమస్యల పరిష్కారమే కాకుండా ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ కార్మికులు ఉన్న పెండింగ్ సమస్యలను కూడా సాల్వ్ చేయడం జరిగింది. సార్ ఏంటి సార్ రాష్ట్రంలో ఉన్న బస్సుల పరిస్థితి ఏంటి సార్? పూర్తిగా అధ్వానంగా మారిపోయినాయి. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఆ చక్రాలు ఊడి పడిపోతాయి ఉన్నటువంటి పరిస్థితుల్లో బస్సులు ఉన్నాయి. ఇంకా ఎందుకు ఆ పాతకాలం నాటి బస్సులు ఎందుకు వాడాల్సి వస్తుంది? అంటే ఇవాళ వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని బస్సులన్నింటినీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలనేది అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఒక సీఎం గారు కూడా చెప్పారు. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ఏమవుతుందంటే వాతావరణ కాలుష్యం ఉండదు, రెండోది ఎకనామికల్గా కూడా ఉంటుంది, ప్రయాణికులకి అత్యంత సౌకర్యంగా ఉంటుంది. ఏసీ బస్సులు ఇవాళ అందరికీ కూడా అత్యంత సౌకర్యవంతమైన బస్సుల్లో ప్రయాణం ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యం. మళ్ళీ బస్సులు తెచ్చి వాతావరణ కాలుష్యాన్ని మరింత పాడు చేసేదానికంటే ఇక నుంచి ప్రవేశపెట్టబోయే బళ్ళన్నీ కూడాను ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా దీనికి అత్యంతగా ప్రాధాన్యత ఇచ్చి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఇవాళ 750 బస్సులు కాకుండా ఇంకో 200 బస్సులు, 1050 బస్సులు మేము ఆర్డర్ ఇచ్చి రెడీగా ఉన్నాయి. ఎలక్ట్రికల్ బస్సులు 1000 పైగా అవన్నీ కూడా డిపోలు కూడా కేటాయించడం జరిగింది. దానికి గాను ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్, ఇవాళ ఆ బస్సులు ఉండటానికి కావాల్సిన షెడ్, ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొన్నే ఒక టీం వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మాట్లాడి వచ్చారు. అక్కడి నుంచి శాంక్షన్ అయ్యి రాగానే పనులు మొదలు పెడతారు. ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ప్రజలకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణమే కాకుండా వాతావరణ కాలుష్యం జరగకుండా ఇవాళ ప్రతిదీ ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలని, పల్లె వేలకు కూడా ఎలక్ట్రికల్ బస్సులే. ముందు తీసేసిన ప్రతి బస్సు స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు రావాలి. స్క్రాప్ అయిపోతూ ఉంటాయి, వాటి స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు రావాలి తప్ప మళ్ళీ డీజిల్ బస్సులు రాకూడదు అనేది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. మెయింటెనెన్స్ కూడా బాగా గణనీయంగా తగ్గిపోతుంది. అస్సలు ఉండదు. సార్ మరి ఆ స్థాయిలో మన రోడ్లు ఉన్నాయా సార్? రోడ్లు గతంలో రోడ్లని బాగు చేయడం జరిగింది కదా. ఇవాళ రోడ్లు అన్నింటినీ కూడా గుంతలు లేని రాష్ట్రం కింద ఈ రాష్ట్రాన్ని సరిచేసాం. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ గుంటలు ఉన్నాయి. మీరు గుంటలు కావాలంటే గుంటూరు వెళ్ళొచ్చు, లేకపోతే విజయవాడ సందులో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడాను ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క మెయిన్ డెసిషన్ ఏంటంటే గుంతలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకున్నాం. 90% మేము చేయడం జరిగింది. ఇంకెక్కడన్నా మీరు చెప్పినట్టుగా 1 or 2% ఏమన్నా ఉన్నాయేమో, అవి కూడా త్వరలో చేయడం జరుగుతుంది. మొత్తానికి రోడ్లు అయితే కంప్లీట్ చేసాం అనుకుంటున్నారు. గుంతలు లేని రాష్ట్రం, మీ డ్రైవర్లు అడగండి సార్ ఒకసారి ఫీడ్బ్యాక్. గుంతలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. కారణం ఏంటి? చేశాం కాబట్టి. మేము చేసాం, దానికి డబ్బులు కేటాయించాం. అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చి గుంతల్లో ఫస్ట్ గుంతలు పొడచమన్నాం. కొత్త రోడ్లు వేయాల్సిన అవసరం లేదు, ఉన్న రోడ్లని గుంతలు లేకుండా చేస్తే చాలు, రిపేర్ చేస్తే ఆ రకంగా చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చాం, నిధులు ఇచ్చాం, ఎమ్మెల్యేలకి స్వేచ్ఛనిచ్చాం. ఏ గుంతలు పడ్డ రోడ్లను ఫస్ట్ ప్రయారిటీ ఇమ్మన్నాం, ఇచ్చారు.
మీరు ఓ పక్కన ఆర్టీసీ బస్సులు కొంటామని చెప్తున్నారు, ఇంకో పక్కన రోడ్లు కంప్లీట్ చేసామంటున్నారు. కానీ స్త్రీ శక్తి పథకం మీరు ఫస్ట్లోనే చెప్పారు. స్త్రీ శక్తి పథకం మీరు అనుకున్న స్థాయిలో సక్సెస్ అయ్యిందా లేదా? మహిళల దగ్గర నుంచి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? స్త్రీలు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు చాలా, ఎందుకంటే ఇదివరకు స్త్రీలు ఇంట్లోంచి బయటికి రావాలంటే ఈ ఆర్టీసీ బస్సు ఛార్జీలకు భయపడి చాలామంది వాళ్ళ కోరికలను వాళ్ళ మనసులోనే చంపుకునేవాళ్ళు. ఇవాళ స్త్రీలంతా కలిపి ఉద్యోగాలకు వెళ్తున్నారు, చదువుకుంటూ స్కూల్కి వెళ్తున్నారు, కూలీ నాలికి వెళ్తున్నారు, తీర్థయాత్రలకు వెళ్తున్నారు, ఇవాళ అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్స్కి వెళ్తున్నారు. ఇన్ని రకాలుగా ఈ బస్సులను ఉపయోగించుకోవటం వల్ల స్త్రీలకి చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఈ ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత స్త్రీలు మూమెంట్ పెరిగింది. ఇది వరకు 30% ఉన్న స్త్రీల ప్రయాణంలో ఇవాళ 70%. ఇది వరకు 30% మాత్రమే స్త్రీలు ప్రయాణించేవాళ్ళు, మిగతా వాళ్ళతో మగవాళ్ళు ప్రయాణించేవాళ్ళు. ఇవాళ 70% స్త్రీలు ప్రయాణం చేస్తున్నారు, మగవాళ్ళు మాత్రం 30% ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల స్త్రీలకి ఒక స్వాతంత్రం వచ్చినట్టుగా, వాళ్ళకు ఒక స్వేచ్ఛ వచ్చినట్టుగా, వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళ కుటుంబ సమస్యలను కూడా స్త్రీలే పరిష్కారం చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఇదివరకు ఒంట్లో బాగోపోతే ఛార్జీలకు భయపడి ఇంటికి కూర్చునేవాళ్ళు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కో ఏ హాస్పిటల్కో వెళ్ళి వైద్యం చేసుకొచ్చేస్తున్నారు. ఇవాళ కూలికి వెళ్ళాలంటే ఆ కూలిలో సగం డబ్బులు బస్సుకు పోతాయని చెప్పి బస్సు ఎక్కేవాళ్ళు కాదు, ఆటోలు మీద ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు బస్సు ఎక్కుతున్నారు, వెళ్తున్నారు, ఆ డబ్బులు వాళ్ళకి సేవింగ్ అవుతున్నాయి ఈ ఛార్జీల వల్ల. ఇవాళ స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడవాళ్ళంతా కూడాను ఏ రాష్ట్రంలో లేనంత సంతృప్తికరంగా మనం ఉన్నారు. సార్, మీరు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ మాజీ ఎంపీగా ఉన్నారు, పార్టీలో సీనియర్ నేత. మీకు ఉన్న విషయం చెప్పాలి కాబట్టి మీడియా పరంగా మేము కూడా చెప్తున్నాం, మీరు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి. చెప్పండి. ఈ రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం మీరు సక్సెస్ అయింది అనుకుంటున్నారు. కొంతమంది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది నిర్వాహకం వల్ల, వాళ్ళ దురుసు ప్రవర్తన వల్ల ఇదే పథకం ఎందుకు పెట్టారా దేవుడా అని మహిళలు వాపోతున్న పరిస్థితి మీ దృష్టికి వచ్చిందా, రాలేదా? ఇప్పుడు బస్సులో ప్రయాణికులు 60 మంది ఉంటారు. కింద బస్సు మిస్ అయిన ప్రయాణికుడు ఒకడు ఉంటాడు. 60 మందికి సౌకర్యవంతమైన ప్రయాణం ఏర్పాటు చేసి ఒక అతన్ని ఎక్కించుకోలేకపోవచ్చు, ఒక అతన్ని లేదా ఒక అమ్మాయిని బస్సు నిండిపోయిందని చెప్పి వాళ్ళని ఎక్కించుకోలేకపోవచ్చు. ఇలా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే నేను మా వాళ్ళ దగ్గర తప్పు లేదని నేను పూర్తిగా అంటలేదు. కొంతమందికి మాట్లాడటం చేత కాదు, కొంతమందికి బిహేవియర్లో మార్పు తేడా ఉంటుంది. వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణలో నడపాల్సిన బాధ్యత మాదే. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు కొన్ని మా దృష్టికి వచ్చినాయి. మేము డిపోల వారీగా మొన్న మధ్యన డిఎంల సమావేశం ఏర్పాటు చేసి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి కార్మికులందరినీ కూడా ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలాంటి కంప్లైంట్స్ వాళ్ళ మీద వచ్చినాయి అనేది వాళ్ళందరూ దృష్టిలో పెట్టి ఇక నుంచి అలాంటి దురుసు ప్రవర్తన లేకుండా, స్త్రీలకు ఇబ్బందికరంగా లేకుండా. కాబట్టి ఒక విషయాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే, బస్సులు సరిపడా కొత్త బస్సులు వచ్చే వరకు ఉన్న బస్సులని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే అందరికీ ప్రయాణానికి కావాల్సిన బస్సులు మా దగ్గర లేవు. కొత్త బస్సులు వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ముందు బస్సులు వస్తూ ఉంటాయి, ఈ సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. ఎక్కేవాళ్ళు ఎంతమంది ఎక్కినా కూడా నడిపే శక్తి మాకు వస్తుంది. ఇప్పుడు కొత్త బస్సులు వచ్చి లైన్లో పెట్టే వరకు ఈ షార్టేజ్ వల్ల, హౌస్ఫుల్ అయిపోవడం వల్ల కొంతమందిని ఎక్కించుకోలేకపోతున్నాం. అది బస్సులు షార్టేజ్ వల్ల వచ్చిన ఇబ్బంది. సార్, నేను మీకు ఇక్కడ ఒక విషయం మీ దృష్టిలో పెట్టదలుచుకున్నా. మహిళలు ఒక 5-6 అక్కడ నిలబడి చేయెత్తితే ఆపని బస్సులు అవతల పక్కన వెళ్ళగానే మగవాళ్ళు కనపడితే ఎక్కించుకుంటున్నారు. ఇది వాస్తవం. ఇప్పుడు మీరు కాదన్నా అంటే ఈ డబ్బులు కండక్టర్ జేబులోకో డ్రైవర్ జేబుల్లోకి వెళ్తే పని అలా చేశారనొచ్చు. వాళ్ళ జేబులోకి వెళ్ళవు కదా. ఫ్రీ బస్సు అయినా వాళ్ళకి వచ్చిన నష్టం లేదు. మరి ఎందుకంత డబ్బులు వచ్చినా నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆర్టీసీ కార్మికులు, గవర్నమెంట్ వాళ్ళకి జీతం ఇస్తుంది. గవర్నమెంట్ పథకాన్ని వాళ్ళు సక్సెస్ చేయాలి, దాని మీద మాట రాకుండా నడపాలి. ఇవాళ వదిన మగవాళ్ళు ఎక్కితే మాకు డబ్బులు వస్తాయంటే డబ్బులు ఎవరికి వస్తాయి?
సంస్థకి వెళ్తాయి, సంస్థకి వెళ్తాయి కదా, వాళ్ళ జేబులోకి రావు కదా. రావు కదా. అంత పక్షపాతంతో వ్యవహరించాల్సిన అవసరం లేదు. అడిగి బస్సులో డబ్బులు వచ్చినా రాకపోయినా ఆయన జీతం ఆయనకు వస్తుంది. కాబట్టి ఆయన అలా బిహేవ్ చేయటం వల్ల ప్రత్యేకించి ఆయనకి ఏం స్వలాభం కాదు. అది ఏ సందర్భంలో జరిగిందో తెలుసుకోవాలి. ఏది ఏమైనా మీరు చెప్పిన కంప్లైంట్స్ని దృష్టిలో పెట్టుకుని మాకు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. మా వాళ్ళ ప్రవర్తన ఇంకొద్దిగా సౌమ్యంగా ఉండి ఇంకా సామరస్యంగా ఉండి. సౌమ్యంగా అంటే సార్ అంతిమంగా ప్రయాణికులే మన దేవుళ్ళు, ప్రజలే మన దేవుళ్ళు అని ప్రభుత్వం ఎట్లా అనుకుంటుందో, అవును, ఆర్టీసీ కూడా ప్రయాణికులనే మన దేవుళ్ళు అనుకోవాలి. అవును. సో నిన్నటిదాకా వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎక్కిన వాళ్ళే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. అంత మాత్రాన్ని మనం చులకనగా చూడకూడదుగా. అవును. మన ఇంట్లో మన జేబులో సొమ్యం తీసుకొచ్చి మహిళలకు ఇవ్వట్లేదుగా. లేదు, ప్రభుత్వం ఇస్తుంది. మీరు చెప్పిన దాంట్లో నేను ఏకీపిస్తాను. డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఇంకా మర్యాదగా సామరస్యంగా ఓర్పుగా ఉండి స్త్రీలకి ఇబ్బంది కలగకుండా, ప్రత్యేకించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. అది డ్యూటీలో ఒక భాగం. దాన్ని ఎవరన్నా అతిక్రమిస్తే దాన్ని కరెక్షన్ చేద్దాం. ఓకే. ఇంకొక ప్రధాన అంశం, రాజకీయ పార్టీలకి ఆర్టీసీ బస్సులు అంటే ఒక దాదాపుగా వాళ్ళ జేబుల్లో వస్తువులాగా చూసుకుంటుంటారు. ఏదన్నా రాజకీయ పార్టీ సబ్బేటగానే బస్సులన్నింటినీ తీసుకెళ్ళి తరలించేసి ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకొస్తారు. మీరు ఒక ఆర్టీసీ చైర్మన్గా, ఒక రాజకీయ నాయకుడిగా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం ఏమన్నా స్లాబ్ ఏమన్నా పెడతారా, స్కేల్ ఏమన్నా పెడతారా? అంటే ఉన్న బస్సులు మొత్తాన్ని రాజకీయ పార్టీకి ఇచ్చేస్తే అదే ప్రజల పరిస్థితి ఏంటి? పొరపాటును కూడా ఆర్టీసీ బస్సు ఏ రాజకీయ పార్టీకి కూడా ఫ్రీగా పెట్టరు. ఎట్టి పరిస్థితిలో అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఓకే. ఎందుకంటే మా పార్టీ సమావేశాలకు కూడా పార్టీ డబ్బు కట్టాల్సిందే. అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఎమ్మెల్యే గారు కట్టుకుంటారా, లేకపోతే పార్టీ కట్టుకుంటారా, ఎవరు కట్టుకుంటారు? ఆర్టీసీకి డబ్బులు చెల్లించకుండా ఆర్టీసీ బస్సుని ఫ్రీగా వాడుకోవటానికి ఎవరికీ అధికారం లేదు. పొరపాటు కూడా ఆర్టీసీ అధికారులు ఒప్పుకోరు. ఖచ్చితంగా ఏ బస్సు కావాలి, ఎంత మైలేజ్ తిరుగుతుంది, దానికి ఎంత ఛార్జ్ చేయాలి, నలుగురితో పాటు సమానంగా ఛార్జ్ వసూలు చేస్తారు. ఆర్టీసీ దగ్గర ఆ వ్యాపార లక్షణం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఏ పార్టీకి కూడా ఫ్రీ బస్సులు ఇవ్వటం అనేది ఆర్టీసీ చరిత్రలో లేదు. నేను మీ ఫ్రీగా ఇస్తున్నారని చెప్పలేదు సార్. ఉన్న బస్సులు ఒక 100 బస్సులు ఉంటే 100 బస్సులు రాజకీయ పార్టీ ఎత్తుకెళ్ళిపోతే డబ్బులు చెల్లించి ఆ రోజు ప్రయాణికుల పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి? దాంట్లో ఒక నిర్దిష్టమైన ఆలోచన చేయాలిగా. ఒక 50% బస్సులు మాత్రమే డ్రా చేయాలి రాజకీయ పార్టీకి అని. అంటే సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఒక భారత ప్రధాని వస్తున్నాడు. భారత ప్రధాని రావటం అంటే మన రాష్ట్రానికి ఒక ముఖ్యమైన నాయకుడు. ఆ సభకి వెళ్ళాలని ప్రజలందరూ కోరుకుంటారు. దానికి బస్సులు ఏర్పాటు చేయాలి. మీరు చెప్పినట్టుగా స్థానికంగా ఉన్న స్కూల్ బస్సులని ఎక్కువగా వాడుకుంటారు వాలంటరీగా. ఆర్టీసీ బస్సులు తక్కువే వాడుకుంటారు. ఎందుకంటే మిగతా ఆర్టీసీ వాళ్ళు కూడా స్థానికంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సులు మాత్రమే ఇస్తారు. ఎందుకు సార్? గత ప్రభుత్వంలో సిద్ధం సభలు మొత్తానికి ఆర్టీసీ బస్సులే వాడుకున్నారనేది కదా అసలు ఆరోపణ. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఎలాంటి అవకతవకలు దానికి అంతు లేదు. వాళ్ళ అవకతవకలకి అంతు లేదు, హద్దు లేదు. మరి మీరేం చేశారు సార్? ఇంతవరకు దాని మీద మీరేమి కనీసం చర్యలు కూడా తీసుకోలేకపోయారు. ఒక్కొక్క దాని మీద చర్య. ఇప్పుడు ఇవాళ లిక్కర్ కుంభకోణం జరిగింది. లిక్కర్ కుంభకోణం మీద చర్యలు తీసుకుంటం జరిగింది, అరెస్టులు చేయడం జరిగింది. వాళ్ళ హయాంలో ఏమేమైతే అవకతవకలు పాల్పడ్డారో ఇది కక్ష సాధింపు చర్య కాదు, కేవలం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం. వాళ్ళు ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాధనాన్ని దోపిడీ చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుద్ది. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా మనం వచ్చి సంవత్సరన్నర అయింది. అభివృద్ధి ఒక పక్కన, ప్రజల యొక్క సంక్షేమం రెండో పక్కన, మూడోదేమో ప్రజలు. ఇప్పుడు ఇవాళ ప్రతిరోజు కూడా గతంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని, అవినీతిని, దోపిడీని ఖచ్చితంగా అన్నిటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు కక్ష సాధింపని. కక్ష సాధింపు కాదు ఇది. ఖచ్చితంగా మీరు చేసిన అవినీతి ఆరోపణలు ఉన్నాయి మీ మీద. రాష్ట్రం దోపిడీకి గురైంది. అందరి మీద చర్య తీసుకుంటుంది. దీని వెనకాల ఎంత పెద్దవారు ఉన్నా కూడా అందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. సిద్ధం సభలకి వేల సంఖ్యలో బస్సులు తీసుకువెళ్ళి కొద్ది మొత్తంలోనే డబ్బు చెల్లించారు అనే పెద్ద ఆరోపణ ఉంది. ఇది నిజంగా జరిగిందా లేదా అనేది ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఆర్టీసీకి ఉంది.
ఆర్టీసీ చైర్మన్గా మీరు దాని మీద ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? దాని మీద మనకు కంప్లైంట్ ఉంది. సిద్ధం సభలకి ఎన్ని బస్సులు వాడుకున్నారో దానికి ఎంత డబ్బు చెల్లించారనే దాని మీద ఒకసారి ఎంక్వైరీ చేయిస్తున్నారు. ఇంకేంటి సార్, సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతికి బస్సులు అందుబాటులో ఉండవు, ఉన్న ఛార్జీలు మోత మోగిస్తారనేటువంటి భయం ఉంది ప్రయాణికుల్లో. ఏం చేయబోతున్నారు? ప్రయాణికులకి ఏం మేలు చేయబోతున్నారు? ఆర్టీసీకి ఉన్న మంచి పేరు ఏంటంటే ప్రైవేట్ బస్సుల్లాగా ఛార్జీలు మార్చం. ఒకే ఛార్జీలు ఉంటాయి మా దగ్గర. ఛార్జీలు ఎన్హాన్స్ చేయటం, గంటకి రేట్లు మార్చేయటం అనేది ప్రైవేట్ బస్సులో చేస్తారు. దానివల్ల ప్రజలు ఇష్టపడి ఎక్కుతున్నారు. అది వాళ్ళకి సంబంధించిన విషయం. మా ఆర్టీసీలో మాత్రం రేట్లు మార్చే ప్రసక్తి లేదు. ఒకటే రేట్లు. పండగకు ఒక రేటు, పండగ లేనప్పుడు ఒక రేటు ఉండదు. మేము ఆర్టీసీకి 8,432 బస్సులు ఈ సంక్రాంతికి ముందు కానీ తర్వాత కానీ వేసి ప్రయాణికులకి సౌకర్యవంతంగా వాళ్ళు, ఎందుకంటే పండగ మంచి పండగ ఇది. సంక్రాంతి అనేది మంచి పండగ. ఈ పండగకి అందరికీ సౌలభ్యంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. బస్సులు షార్టేజ్ ఉన్నా కూడా ప్రాధాన్యత లేని చోట బస్సులు తీసేసి ఇక్కడ బస్సులు ఇచ్చి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం ఏర్పాటు చేస్తాం. రాజకీయంగా భవిష్యత్తులో కొనకల నారాయణ గారు ఆర్టీసీ చైర్మన్గానే మిగిలిపోతారా? రాజకీయంగా మరొక మెట్టు ఎక్కబోతా ఉన్నారా? అంత ముందు ఆలోచన నాకు లేదు. రాబోయే పదవి మీద విపరీతమైన కోరిక కూడా లేదు. నేను చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయంగా మంచి అవకాశం ఇచ్చారు. నన్ను 3 సార్లు పార్లమెంట్ సీట్ ఇచ్చారు. తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు. ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు. మరి నాకు సముచితమైన స్థానం కలగజేసిన పార్టీ నాకు చాలా గౌరవం ఇచ్చారు. ముందు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చంద్రబాబు నాయుడు గారికి, పార్టీకి విధేయుడిగానే ఉంటాను. నాకు ఏ రకమైన అసంతృప్తి లేదు. చాలా సంతృప్తికరమైన రాజకీయ జీవితాన్ని నేను గడిపాను. నాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, నాకు తెలుగుదేశం పార్టీ కానీ మంచి ప్రాతినిధ్యం ఇచ్చింది. ప్రజలు కూడా గౌరవించి నన్ను గెలిపించారు. నాకు రాజకీయంగా ఐఎమ్ సాటిస్ఫైడ్. సంతృప్తికరమైన పార్టీ నాకు సముచితమైన స్థానం ఇచ్చింది, నన్ను గౌరవించింది. పార్టీ పట్ల ఎప్పుడూ విధేయుడిగా ఉంటాను. నాకు అసంతృప్తి అనేది లేదు. ఒక కీలకమైన ప్రశ్న అడుగుతాను సార్. ఎప్పుడు పార్టీ నాకు ఇచ్చింది, పార్టీ నాకేమి ఇచ్చింది అని అడుగుతున్నారు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. పార్టీకి మీరే ఇచ్చారంటే ఏం చెప్తారు? పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడాలి. శత్రువు చేసే దుర్మార్గాలని తిప్పి కొట్టాలి. ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఇవాళ రోజున ఎంతో పోరాటం చేస్తే కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 11 స్థానాలకు దిగజార్చగలిగామంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన విధానాలని ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించబట్టి, అతని హయాంలో పరిపాలన జరిగినటువంటి దోపిడీని ప్రజలందరూ కూడా అర్థమయ్యేలాగా చెప్పగలిగాం. అందువల్లే వాళ్ళని 11 స్థానాలకు మాత్రమే పరిమితి చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇవాళ రోజున కార్యకర్తల పోరాట ఫలితమే తిరిగి మనం ఇంత గొప్ప మెజార్టీతో అధికారంలోకి రావడం కారణం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా కష్టపడి నడుము బిగించి అందరూ కూడా విరోచిత పోరాటం చేశారు వైఎస్ఆర్ పార్టీ మీద. అందువల్ల ఈ గెలుపు సాధ్యపడింది. మొత్తంగా రాజకీయ పార్టీ ఏదైతే వ్యూహాత్మకంగా అమలు చేయబోయేటటువంటి పథకాలు ఉంటాయో వాటిని ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించినప్పుడే ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేస్తుందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదేవిధంగా సూపర్ 6 ఒకటే కాదు, రాష్ట్రంలో కూటమి పాలన చేసినటువంటి అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రజలకు త్వరలోనే అందబోతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆర్టీసీ తీసుకోబోతున్నటువంటి సంస్కరణలు, అదేవిధంగా స్త్రీ శక్తి పథకానికి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాయనేది కొనకల నారాయణ చెప్తున్నారు. దీంతో పాటు మరొక కీలకమైన అంశం, సిద్ధం సభలకి ఏదైతే ప్రజా సొమ్ము, అదేవిధంగా ఆర్టీసీ సొమ్ము దుర్వినియోగమైంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా త్వరలోనే చర్యలు తీసుకోబోతున్నామనేది ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ గారు చెప్తున్నారు.